అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత మొదటి అధ్యాయంలోని 15వ శ్లోకం చెప్పుకుందాం. అష్టావక్ర ఉవాచ నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధః సమాధి మనుతిష్టసి. నిస్సంగం అంటే నీకు ఏ సంగత్వము లేదు అని. నీ ఒక ఆకాశ స్వరూపంగా తెలుసుకుంటే ఈ మనసు ఆలోచనలు మేఘాల్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకాశానికి మేఘాలతో ఏ సంగత్వము ఉండదు. ఆకాశంలోనే మేఘాలు ఉంటాయి, ఆ మేఘాలు ఆకాశంలోనే వచ్చి వెళ్తూ ఉంటాయి. అయినా ఆకాశానికి మేఘాలతో ఏ సంగత్వము ఉండదు. ఈ దేహాన్ని, ఈ స్థూల దేహాన్ని మనం భూమి ఈ ఉపరితలంతో పోల్చుకుంటే, ఈ శ్వాసను ఈ వాయువుతో పోల్చుకుంటే, మనసును మేఘాలతో పోలిస్తే, మన స్వరూపం ఆకాశ స్వరూపంగా తెలుసుకుంటే, ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా నీ జీవితం సాగాలి. ఒక సాక్షితత్వంతో ఉంటుంది నీ జీవితం, నిస్సంగత్వంతో ఉంటుంది, ఏ సంగత్వం ఉండదు. ఈ మేఘాలు వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా నీలోని ఆలోచనలు కూడా వచ్చి వెళ్ళిపోయేవిగా, వాటిని నీవు గమనించేవాడిగా అప్పుడు ఒక సాక్షి స్వరూపంగా ఉండగలుగుతావు. మేఘాలకు కిందనున్న పక్షులే ఏదైనా కుంభవర్షం వచ్చినప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెల్లాచెదరైపోతూ ఉంటాయి. మేఘాలకు పైన ఎగిరే గరుడ పక్షి ఆకాశంలో ఉండటం వల్ల, మేఘాలకు పైన ఉండటం వల్ల స్వేచ్ఛగా ఎగరగలుగుతూ ఉంటుంది. ఈ మేఘాల నుంచి కిందకి ఎంత వర్షం, ఉరుములు మెరుపులు ఉన్నా కానీ మేఘాలకు పైన ఎగిరే గరుడ పక్షిని అవి ఏమీ చేయవు. అలా నీవు ఏదో మామూలు పక్షిలా కాకుండా ఇంకో గరుడు పక్షిలా, ఒక భరద్వాజ పక్షిలా మేఘాలకు పైనే స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉండాలి. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షి ఏ పాదముద్రలు వదలదు, ఏ గుర్తులు వదలదు, స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. సాక్షితత్వం అనే ఆ పక్షికి సమత, ఏకత్వము ఇవి రెండు రెక్కల్లా ఉంటాయి. ఈ నిస్సంగత్వంను మనం తెలుసుకోవాలి. సూర్యుడిని సాక్షిగా చెప్పుకున్నాం. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు, సాక్షిగా మనం తెలుసుకున్నాం. సూర్యునికి భూమి వ్యవహారాలపై ఏ సంగత్వము ఉండదు. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడినా, భూమి మీద ఏం జరిగినా కానీ వీటితో సూర్యునికి సంగత్వం ఉండదు. కానీ జరిగేవన్నీ సూర్యుని ప్రకాశం వల్లే. సూర్యుడు ఒక్కసారిగా మంచుగడ్డ అయిపోతే మనం కొన్ని గంటల్లోనే మనం కూడా మంచుగడ్డ అయిపోతాం. ఎక్కడ జీవం అనేది ఉండదు. సూర్యుడు ఒక మంచుగడ్డ అయినప్పుడు భూమి అంతా కూడా ఒక మంచుగడ్డలా అయిపోతుంది. సూర్యప్రకాశం లేకపోతే మన జీవితము లేదు, ఈ అస్తిత్వపు అనుభూతి లేదు. ఎలాగైతే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయో, మన చైతన్యం నుంచి ఈ మనోప్రకాశం, ఈ మనో ఆలోచనల ప్రవాహం కాంతి కిరణాల్లో బాహ్య ప్రపంచంపై పడుతూ ఉంటుంది. ఈ బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా, ఈ మనసు దేహంలో ఏం జరిగినా మన చైతన్య కేంద్రంతో ఏ సంగత్వము ఉండదు. మనసుని ఒక మహాసముద్రంలా తెలుసుకోవాలి. మన మనోదేహాల్లో జరిగే ఈ ఆలోచనలు, ద్వంద్వాలు, ఈ భావాలు ఇవన్నీ అలలు లాంటివి. సముద్రం ఉపరితలం మీద మాత్రమే ఈ అలలు ఉంటాయి. ఈ అలలు, బుడగలు, నురగలు, ఎక్కువ అలలు, తక్కువ అలలు ఇవన్నీ కూడా ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. గాఢ సముద్రపు లోతుల్లో ఎక్కడ అలలు ఉండవు. అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. నీవు ఆ ప్రశాంత స్వరూపంగా తెలుసుకోవాలి. గాఢ సముద్రపు లోతుల్లోంచి అలలను చూస్తున్నట్టుగా నీ సాక్షితత్వం ఉండాలి. గాఢ సముద్రపు లోతుల్లో
అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. ఆ స్థితికి ఉపరితలంపై ఉన్న అలలతో, నురగలతో, బుడగలతో, తరంగాలతో ఏ సంగత్వము ఉండదు. సముద్రం యొక్క స్వభావంగా అలలు వస్తూ ఉంటాయి. తామరాకు మీద నీటి బిందువులు పడినప్పుడు ఆ తామరాకుని నీటి బిందువులు ఏమీ అంటుకోవు. నీటి బిందువులు పడతాయి, ఆరిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. తామరాకుకి ఆ నీటి బిందువులతో ఏ సంగత్వము ఉండదు. తెర మీద దృశ్యాలు పడుతూ ఉంటాయి. మన అంతరంగం ఒక తెర లాంటిది. ఆ తెర ఉంటేనే దృశ్యం పడుతుంది, కానీ ఆ తెరకు దృశ్యానికి ఏ సంగత్వము ఉండదు. ఈ అంతరంగం ఒక నాటక రంగం అంటారు. ఈ విశ్వమే ఒక రంగస్థలం. మన అంతరంగం ఒక నాటక రంగం అంటారు. ఆ నాటక రంగం ప్రకాశవంతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఆ నాటక రంగంపై ఎన్నో నాటకాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో పాత్రలు ఎందరో వచ్చి పోషిస్తూ ఉంటారు. ఎన్నో కథలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ నాటకాలేమి, ఆ పాత్రలేమి ఆ నాటక రంగంతో ఏ సంగత్వాన్ని ఉండవు. నాటక రంగం ఎప్పుడు అలా ప్రకాశవంతంగానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మన జీవితం అనే చక్రంలో జీవితాన్ని ఒక బండి ప్రయాణంగా చెప్తారు. ఈ చక్రంలో ఇరుసు స్థిరంగా ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. మన జీవిత చక్రం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది, కానీ ఇరుసు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలా మన అంతరంగం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, నిస్సంగత్వంతో ఉండాలి. అప్పుడే ఒక సాక్షి స్వరూపంగా మనం ఉండగలుగుతాం. ఒక అద్దం ముందు ప్రతిబింబాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక అద్దం ముందు మనం నుంచున్నప్పుడు మన మీద ఏమన్నా మచ్చపడినా, మన శరీరంపై ఏదైనా మచ్చున్నా అది అద్దంతో ఏ సంగత్వం ఉండదు కదా. అద్దం ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. తన ముందుకు ఏదొస్తే దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన శరీరంపై ఏదైనా మచ్చ ఉన్నప్పుడు మనం ఆ మచ్చను తుడుచుకోవాలి. అంతేగాని అద్దంకి ప్రతిబింబానికి ఏ సంగత్వం ఉండదు. అద్దం ఉంటేనే ప్రతిబింబం కనపడుతుంది, అద్దం లేకపోతే ప్రతిబింబం కనపడదు. కానీ అద్దానికి ప్రతిబింబానికి ఏ సంగత్వము ఉండదు. అలా నీ మనోదేహాలు కర్మలు చేస్తూ ఉంటాయి, కానీ నీ చైతన్య స్వరూపానికి ఈ మనోదేహాలకు ఏ సంగత్వము ఉండదు అని తెలుసుకోవాలి నీవు. నిస్సంగో నిష్క్రియోసి. నిష్క్రియోసి అంటే ఆ ఆత్మస్వరూప స్థితికి, ఆ సాక్షి స్వరూప స్థితికి ఏ కర్తృత్వము భోక్తృత్వము ఉండదు. ఆకాశానికి ఏ కర్తృత్వం ఉంటుంది, ఏ భోక్తృత్వం ఉంటుంది? ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మేఘాలని ఆకాశం సాక్షితత్వంతో చూస్తూ ఉంటుంది. ఆకాశం లేకపోతే మేఘాలు ఉండవు. కానీ ఆకాశానికి ఏ కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. ఆకాశాన్ని నిష్క్రియోసి అని చెప్పవచ్చు మనం. అలాగే సూర్యుడికి కూడా సూర్యుని స్వభావంగా ఎలాగైతే అగ్ని వేడి రెండు ఒకటే, అలాగే సూర్యుడు తన ప్రకాశము ఒకటే. సూర్యుడి నుంచి స్వభావంగా ప్రకాశం ఈ భూమిపై పడుతూ ఉంటుంది. సూర్యుడిని నిష్క్రియోసి అని చెప్పొచ్చు. స్వభావంగా వస్తూ ఉంటే చెప్తే ఏ కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు. అలా నేను కర్తను కాను, నేను భోక్తను కాను. ఈ కర్మలు మనోదేహాలతో జరుగుతూ ఉంటాయి. ప్రారంధవశాన ఈ శేషకర్మలు జరుగుతూ ఉంటాయి. ఒక నిష్కామ కర్మయోగంతో నా జీవితాన్ని గడుపుతూ ఉంటాను. నా సాక్షి స్వరూప స్థితికి ఈ కర్మలతో ఏ సంగత్వము లేదు అన్న భావనలో ఉండాలి మనం. నిస్సంగో నిష్క్రియోసి త్వం. త్వం అంటే నీవు అని. స్వప్రకాశో నిరంజన. ఇక్కడ స్వప్రకాశం అన్నది చాలా ముఖ్యమైనది. సూర్యుడు స్వయం ప్రకాశగా చెప్తాం. అలాగే మనం ప్రకాశము, వెలుగు అంటే సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు, దీపపు కాంతుల వెలుగు, ఇవే కాకుండా వీటన్నిటికన్నీ ముఖ్యమైనది మనోప్రకాశం. మన నిద్రలో కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, మన మనసులో స్వప్నాలు వచ్చినప్పుడు, మనసు ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అంత ప్రకాశవంతంగా ఉంటుంది ఆ స్వప్నం అంతా.
నా మనసే ఒక విశ్వాన్ని సృష్టిస్తుంది, స్వప్న లోకాన్ని సృష్టిస్తుంది. నాతో పాటుగా ఆ విశ్వాన్ని నా స్వప్న ద్రష్ట అనుభూతి పొందుతూ ఉంటాడు. ఆ ప్రకాశం మనోప్రకాశం. అది స్వప్నంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. జాగృతిలో కూడా అదే మనోప్రకాశం మనకి ఈ దేహభావాన్ని, ఈ బాహ్య ప్రపంచ భావాన్ని, ఈ నామరూపాల జగత్తుని చూపిస్తుంది. నీ స్వప్నంలో ఉండేది మనోప్రకాశమే, జాగృతిలో ఉండేది మనోప్రకాశమే. సుషుప్తిలో మనకి మనసు భావన ఉండదు. అందుకని ఒక చైతన్య స్వరూపంగా మనం సుషుప్తిలో ఉంటాం. మనం సుషుప్తిలోనూ, స్వప్నంలోనూ, జాగృతిలోనూ మూడిట్లోని ఈ చైతన్య ప్రకాశమే ఉంటుందని తెలుసుకోవాలి. ఈ చైతన్య ప్రకాశమే సుషుప్తిగా, స్వప్నంగా, జాగృతిగా తనను వ్యక్తపరుచుకుంటూ ఉంటుంది. ఆ మూడిట్లని గమనించేవాడిలా ఉండాలి. నీ ఒక తురీయ స్థితిలో ఉండాలి. తురీయాత స్థితిని అనుభూతి పొందాలి. అప్పుడే మనం ఈ స్వయం ప్రకాశ స్థితిని తెలుసుకోగలుగుతాం. ఈ విశ్వ చైతన్యం అంతా, బ్రహ్మముగా ఉన్న ఈ మూల చైతన్యం అంతా అది స్వయం ప్రకాశి. స్వప్రకాశి అంటే స్వయంగా ప్రకాశిస్తుంది. మనం చైతన్యం మనసుకి ఏమిటి తేడా అని మనకు సందేహం వస్తూ ఉంటుంది. చైతన్యం నుంచి ఇప్పుడు మనస్సుని ఒక మహాసముద్రంతో పోల్చాం. మహాసముద్రంగా ఈ చైతన్యం ఉంటే ఆ చైతన్యం నుంచి వచ్చే అలలే మనసు అంటే. ఆ చైతన్యం నుంచి ఎప్పుడైతే భావాలు వస్తాయో, అలలు, సముద్రం నుంచి అలలు వచ్చినట్టుగా ఆ చైతన్యం నుంచి భావాలు వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు మనసు అంటాం. మనసులో ఏ భావాలు, ఆలోచనలు లేని ఒక శూన్య స్థితిని చైతన్య స్థితి అంటాం. ఈ చైతన్యమే మనసుగా ఈ బాహ్య ప్రపంచ భావాన్ని మనకు కల్పిస్తుంది. చైతన్యము, మనసు, ఈ బాహ్య ప్రపంచ భావన, విశ్వం అంతా కూడా బ్రహ్మమే, అంతా విశ్వ చైతన్యమే. నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజన. నిరంజన అంటే ఏ దోషము లేనివాడు అని. మామూలుగా మనకి మనసులో ఎన్నో వికల్పాలు, వికారాలు ఉంటాయి. మనసంతా ఆవరణలతోని, ఎన్నో చిత్తవృత్తుల ఆవరణలతో నిండిపోయి ఉంటుంది. ఎన్నో విక్షేపాలు ఉంటాయి మనసులో, క్షోభతో ఉంటుంది, ఎంతో మలంతో ఉంటుంది. మలము, ఆవరణలు, విక్షేపాలతో మనసు ఉంటుంది. గర్భస్థ శిశువుని మనం చూస్తే, గర్భంలో ఉన్న శిశువుని, ఆ శిశువు విక్షేపాలతో ఉంటుంది. ఆ శిశువు చుట్టూ ఒక మావి, ఆ గర్భస్థ శిశువు చుట్టూ ఉంటుంది. దాన్ని ఆవరణ అంటారు. అంటే గర్భస్థ శిశువుని అది ఆవరించి ఉంటుంది ఆ మాయ. శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ మాయను వదిలి బయటకు వస్తుంది. దాన్ని ఆవరణలు అంటారు. ఆ ఆవరణకి బయట ఆ పేగులంతా కూడా మలం ఉంటుంది. బాహ్యంగా ఆ శిశువుకి బయట పేగులంతా మలం ఉంటుంది. ఆ శిశువుని కప్పి మాయ ఆవరణగా ఉంటుంది. శిశువేమో అటు ఇటు కదులుతూ, క్షోభతో ఉంటూ, విక్షేపాలతో ఉంటుంది. అలాగే మన మనసులో కూడా బుద్ధిలో విక్షేపాలు ఉంటాయి, చిత్తంలో ఆవరణలు ఉంటాయి, పై మనసులో మలంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం నిత్య ధ్యాన స్థితిలో ఉంటూ, సాక్షి స్వరూప స్థితిలో ఉంటూ, అసంగత్వంతో ఉంటే, నిష్క్రియత్వంతో ఉంటే, అహం లేకుండా, ఎక్కడ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన లేకుండా ఉంటే ఇవన్నీ తొలగిపోతాయి. విక్షేపాలు తొలగిపోతాయి, ఆవరణలు తొలగిపోతాయి, మలం తొలగిపోతుంది. మనసు ఒక విశుద్ధ బోధ స్థితిలో ఉంటుంది. మన మనసు ఒక తెల్ల కాగితం లాంటిది. ఆ తెల్ల కాగితం లాంటి మనసుపై కుటుంబం, సమాజం అంతా, వాళ్ళు ఎవరికి నచ్చిన అక్షరాలు అవన్నీ రాసుకుంటా పోయి, అంత పిచ్చి గీతలతో మన మనసు అనే కాగితం నిండిపోయింది. అవన్నీ చెరిపివేయాలి. అవన్నీ చెరిపివేస్తే తిరిగి మనసు ఒక తెల్ల కాగితంలా విశుద్ధ స్థితిలో ఉంటుంది. మన మనసు ఒక పలక లాంటిది. ఒక ఖాళీ పలకలా ఉండే మనసు మీద అందరూ అక్షరాలు దిద్దుతారు. అన్ని భావాలు ఆ మనసులో చేరుస్తారు.
గతం యొక్క జ్ఞాపకాలు, భవిష్యత్తు యొక్క ఆశలు, ఊహలు అన్నిటితో ఆ పలకంతా నిండిపోయి అంత పిచ్చి పిచ్చి గీతలతో ఉంటుంది. అవన్నీ చెరిపేయాలి మన మనసు నుంచి శూన్యం చేసుకుంటే ఆ పలక మీద, ఖాళీ పలక మీద మనం మనకి కావలసిన ఒక ప్రేమ, ఆనందం, సంతోషాన్ని, ఒక విశుద్ధ స్థితిని ఇచ్చే అక్షరాలతో, భావాలతో వాటిని నింపుకోవాలి. మన మనసు ఒక సస్యశ్యామల వ్యవసాయ క్షేత్రం లాంటిది. ఆ క్షేత్రం ఇతరుల భావాలు, ఆలోచనలతో, అన్నిటితో, అవి అన్ని రకాల కలుపు మొక్కలు, పనికొచ్చే మొక్కలు, పనికిరాని మొక్కలు అన్నిటితో ఆ క్షేత్రం అంతా నిండిపోయింది. ఆ కలుపు మొక్కలన్నీ తీసేయాలి. చెడు బీజాలను ఎక్కడ కూడా అవి దగ్ధ బీజాలు అవ్వాలి. ఉడకబెట్టిన గింజల్లా తిరిగి ఇప్పుడు మొలకెత్తనట్టుగా మనం మనసుని శుద్ధిపరచుకుంటే ఆ అంతఃకరణ శుద్ధి ద్వారా మనకి ఒక ఆత్మవిజ్ఞాన బోధ ఏర్పడుతుంది. దాంతో ఈ ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుంది. అప్పుడు మనం ఈ జీవితాన్ని ఎలా మన ఆనందమయంగా చేసుకోవాలని ఆ భుక్తిని కూడా మనం పొందుతాం. 4 స్తంభాలుగా ఈ ఆత్మజ్ఞాన స్థితిని అష్టావక్రుడు ఈ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. నిస్సంగో, 4 ఏమిటంటే నిస్సంగత్వము. నిష్క్రియోసి అంటే ఎక్కడ కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన లేకుండా ఉండటం. స్వప్రకాశో, నీ మనోప్రకాశమే ఇదంతా అని తెలుసుకోవటం. స్వప్నంలోని నీ మనోప్రకాశమే, జాగ్రత్తలోని నీ మనోప్రకాశమే, సుషుప్తిలో కూడా అంత ప్రకాశవంతంగా ఉంటుంది నీ చైతన్యము. నువ్వు స్వయం ప్రకాశవి అని తెలుసుకోవటం. నిరంజన అంటే నీవు నిరంజనుడవు. నీ మనసంతా కూడా ఒక విశుద్ధ స్థితిలో ఉంది. అంటే ఎటువంటి విక్షేపాలు, ఆవరణలు, మలము లేని ఒక విశుద్ధ స్థితిలో ఉంది. ఎంత అమాయకంగా మనం ఆశ్చర్యకరంగా ఉంటే ఆత్మజ్ఞాన స్థితిని మనం అంతగా పొందగలుగుతాం. ఎప్పుడైతే మనస్సు విశుద్ధ స్థితిలో ఉందో మనం ఒక సత్వబుద్ధిమాన్లా ఉంటాం. కేవలం సత్వగుణాలతో ఉంటాం. ఈ తమో గుణాలు అన్నీ తొలగిపోయి, రజోగుణాలన్నీ తొలగిపోయి కేవలం ఉత్తమ సత్వగుణాల్లో ఒక ఉత్తమ దృఢ సత్యభూమికలో మన మనసు ఉంటుంది. అటువంటప్పుడు ఎటువంటి ఉపదేశం అందినా సరే, గురువు నుంచి, ఒక సద్గురువు నుంచి ఆత్మజ్ఞాన ఉపదేశం అందగానే మనం కృతార్థుడవుతాం. యథా తదా ఉపదేశేన కృతార్థో సత్వబుద్ధిమాన్. సత్వబుద్ధి కలవాడు అంటే నిరంజనుడు. ఇలా ఉపదేశం అందగానే అలా గ్రహించి కృతార్థుడవుతాడు. మనం కృతార్థుడు అవ్వాలన్నా ముందు అంతఃకరణ శుద్ధి జరగాలి. మనలో ఎన్నో ముసుగులు ఉంటాయి. ఆ అంతఃకరణ శుద్ధి ద్వారా ఆ ముసుగులన్నీ తొలగిపోవాలి. ఇలా 4 స్తంభాలుగా 4 లక్షణాలని అష్టావక్రుడు ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అయమేవ హితే బంధ, ఇదే బంధం నీకు. సమాధి మనుతిష్టసి అంటే సమాధిని అభ్యసించటమే నీకు బంధం. మనం ఎప్పుడైనా దేన్నైనా ఎందుకు అభ్యసిస్తాం? మనం ఆ స్థితిలో లేనప్పుడు మనం అభ్యాసం చేస్తాం. ఉదాహరణకి మనం నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నిద్ర వచ్చాక ఇంకా ప్రయత్నం అవసరం లేదు కదా. మనకు నిద్రపోయిన తర్వాత నిద్ర వచ్చాక ఇంకా ప్రయత్నం అవసరం లేదు కదా. నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే నీవు నిద్రలో లేవని అర్థం. నీకు దాహం ఉంటేనే కదా నీరు అడుగుతావు. నీవు నీరు అడుగుతున్నావంటే నీకు దాహంగా ఉందని. నీవు ఆనందాన్ని అడుగుతున్నావంటే అంతరంగంలో వేదనతో ఉన్నావని, దుఃఖంతో, బాధతో ఉన్నావని. నువ్వు ఆహారం అడుగుతున్నావంటే ఆకలితో ఉన్నావని. కడుపు నిండినవాడు ఆహారం అడగడు కదా. పూర్తిగా మనం ఎప్పుడైతే ఆనందంగా ఉన్నామో ఇంకెప్పుడు కూడా ఆనందాన్ని అడగం కదా, ఎవరిని ఆనందాన్ని అడగం కదా. అలాగే నువ్వు అభ్యాసం చేస్తున్నావు. నేను ఆ స్థితిని పొందాలని ప్రయత్నం చేస్తున్నంతకాలం ఆ అభ్యాసంలోనే, ఆ ప్రయత్నంలోనే ఉండిపోతావు. ఆ జిజ్ఞాస నీకుంటుంది కానీ ఆ స్థితిని పొందవు.
నువ్వు ఎప్పుడైతే ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉన్నావో, సాక్షి స్వరూప స్థితిలో ఉన్నావో, ఇక ఏ అభ్యాసాలు ప్రయత్నము ఇక అవసరం లేదని అర్థం. నీవు ఎప్పుడైతే ఒక కూటస్థ స్వరూపంగా, బోధ స్వరూపంగా, అద్వైత స్వరూపంగా తెలుసుకున్నావో, ఎప్పుడైతే నీ స్వరూపం ఒక నిస్సంగత్వంతో, నిష్క్రియత్వంతో, స్వయం ప్రకాశిగా, నిరంజనంగా ఉందని నీకు అనుభూతి పొందావో, ఇక నీవు ప్రత్యేకంగా ఏ అభ్యాసాలు ప్రక్రియలు చేయవలసిన అవసరం ఉండదు. అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టసి. నువ్వు అభ్యాసం చేస్తున్నావంటే ఆ స్థితిలో లేవని అర్థం. ఆ స్థితిలో ఉన్నవాడు, నిత్య ధ్యాన స్థితిలో ఉన్నవాడు, ఒక సమాధి స్థితిలో నిత్యం ఉన్నవాడు, అతనికి ఇంక ప్రత్యేకంగా అభ్యాసాలు చేయవలసిన అవసరం లేదని అష్టావక్రుడు చెప్తున్నాడు. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా ఆ స్థితిని పూర్తిగా పొందలేదని అర్థం. మనం యువతల తీరం నుంచి నదిని దాటి అవతల తీరానికి వెళ్ళాల్సి ఉంది. ముక్త స్థితిని పొందటం అంటే అవతల తీరానికి చేరటం. అవతల తీరానికి చేరిన వాడిని అరిహంత అంటారు. ఈ పడవ ప్రయాణం చేస్తూ ఇంకా బోధనలు చేస్తున్న వాడిని బోధిసత్వుడు అంటారు. ఈ పడవ ప్రయాణం ఈ అభ్యాసాలను చెప్తుంది. ఈ అభ్యాసాలు, ప్రక్రియలు ఇవన్నీ కూడా ఈ నదిని దాటడానికి చేసే పడవ ప్రయాణం లాంటివి అవి. అవతల తీరాన్ని చేరిన తర్వాత, మనం ఆ ముక్త స్థితిని పొందిన తర్వాత, ఆ అవతల తీరం మీదే మనం ఉంటున్నప్పుడు, ఆ నిత్య ధ్యాన స్థితిలోనే మనం ఉంటున్నప్పుడు, ఇంకా మనం పడవ అవసరం లేదు కదా. ఆ పడవను మోసుకుంటూ అవతల తీరం మీద ఉండం కదా. అవతల తీరాన్ని చేరాడు అంటే అర్థం ఏమిటంటే ఇంక అతనికి పడవ అవసరం లేదని. ఎవరైతే జీవన్ముక్తుల్లా ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటారో వారిక ప్రత్యేకంగా ఏ అభ్యాసాలు, ప్రక్రియలు చేయవలసిన అవసరం లేదు. ఇంకా నేను ఈ అభ్యాసాలు చేస్తాను, ప్రక్రియలు చేస్తాను, ఇంకా నేర్చుకుంటాను అని తిరుగుతూ ఉంటే మనం ఎంత తిరిగినా కానీ ఆ నిత్య ధ్యాన స్థితిని మనం పొందలేదు అని తెలుస్తుంది. అష్టావకుడి శ్లోకంలో నీవు అభ్యసించడమే ఒక బంధం అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు ఇంకా అభ్యాసంలోనే ఉన్నావని, ఆ ప్రక్రియలు చేస్తూ ఉన్నావు, ఇంకా నువ్వు ఆ పూర్తి స్థితికి చేరుకోలేదు. ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఈ అభ్యాసాలు అవసరం ఉండదు అని అష్టావకుడి శ్లోకంలో చెప్తున్నాడు. మనకి నిద్ర వచ్చిన తర్వాత నిద్ర కోసం ఇంకా ప్రయత్నం అవసరం ఉండదు. నిద్ర కోసం ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకా నిద్ర రాలేదని అర్థం. అలా ఈ శ్లోకంలో మనలో ఉన్న 4 తత్వాలని, నిస్సంగత్వం, నిష్క్రియత్వం, నిరంజనత్వం, స్వయం ప్రకాశత్వం, ఈ 4 తత్వాలని చెప్తూ నీవు నిత్య సమాధి స్థితిని, అంటే నిత్య ధ్యాన స్థితిని సాక్షితత్వంతో నిత్య వర్తమానంలో ఆనందంగా జీవించు. ఆ స్థితికి చేరాక, అంటే అవతల తీరాన్ని చేరాక, ఇక నీకు ప్రత్యేకంగా ఏ అభ్యాసాలు, ప్రక్రియలు అవసరం ఉండదు. నువ్వు గుహల్లో ధ్యానం చేయవచ్చు, లేదా నీ కర్మలు, నీ జీవితంలో, సంసారంలో నువ్వు కర్మలు చేసుకుంటూ ఉండొచ్చు. నువ్వు కర్మలు చేస్తున్నప్పుడైనా, సమాజంలో ఉన్నప్పుడైనా, లేదా గుహల్లో ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేస్తున్నా, నీ అంతరంగం ఎప్పుడు కూడా నిత్య ధ్యాన స్థితిలోనే ఉండాలి. అప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా కానీ, ఏ కాలంలో అయినా కానీ మనం ఆనందమయంగా ఆ సమస్థితితో ఒక సాక్షి స్వరూపంగా ఉండగలుగుతాం. మనం జాగృతిలో కూడా రోజు ఉదయం 1 గంట ధ్యానం చేసి మిగిలిన సమయాల్లో మనం ఈ అలల ఆటుపోట్లలో ఒడిదుడుకులతో జీవితం గడిపితే ఏం ఉపయోగం ఉండదు. ఆ గంట ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనం ఆనందాన్ని పొందుతాం. ఇక్కడ అష్టావకుడు చెప్పేది, నువ్వు జాగృతిలో మెలకుగా ఉన్నప్పుడు, నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు కూడా అంతరంగం సమస్థితిలో ఉండాలి, ఒక సుషుప్తి స్థితిలో ఉండాలి. దాన్ని జాగృత్ సుషుప్తి అంటారు. అష్టావకుడు చెప్పే బోధంతో ఇదే, నీ జాగృతిలో కూడా నువ్వు సుషుప్తి స్థితిలో ఉండాలి అని. ఈ శ్లోకం ద్వారా మనం ఆత్మ చైతన్య స్థితుల్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఈ అభ్యాసాలు, ప్రక్రియలను దాటి
ఒక నిత్య ముక్త స్థితికి మనం చేరుకోగలుగుతాం.